పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మొదటి రౌండ్ పూర్తయ్యేసరికి లీడ్లో ఉన్నారు. నంద్యాల లోక్సభలో తెలుగుదేశం పార్టీ లీడ్లో ఉంది. అమలాపురంలో టీడీపీ అభ్యర్థి మాజీ స్పీకర్ బాలయోగి తనయుడు హరీష్ లీడ్లో ఉన్నారు. అలాగే తిరుపతి బీజేపీ అభ్యర్థి మాజీ ఐఏఎస్ అధికారి వరప్రసాద్ లీడ్లో ఉన్నారు. ఏపీలో ఓట్ల లెక్కింపు ఉత్కంఠ రేపుతోంది. లేటెస్ట్ ట్రెండ్స్ ప్రకారం తెలుగుదేశం పార్టీ 12 స్థానాల్లో, జనసేన 1 స్థానంలో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 1 స్థానంలో లీడ్లో ఉన్నారు. మంగళగిరిలో తెలుగుదేశం పార్టీ నేత మాజీ మంత్రి నారా లోకేష్ మొదటి రౌండ్ పూర్తయ్యేసరికి లీడ్లో ఉన్నారు. ఒక రకంగా మనం చూసుకుంటే కుప్పంలో చంద్రబాబు నాయుడు, పిఠాపురంలో పవన్ కళ్యాణ్, మంగళగిరిలో నారా లోకేష్, ఈ ముగ్గురు మొదటి 1-2 రౌండ్లు పూర్తయ్యేసరికి ఆధిక్యతను కనబరుస్తున్న బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. ఇక నరసరావుపేటలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు లీడ్లో ఉన్నారు. యాక్చువల్గా ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ ఎంపీ, ఆయనకు సీట్ నిరాకరించిన నేపథ్యంలో ఆయన తెలుగుదేశం పార్టీలో చేరి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా రంగంలో ఉన్నారు. ఆయన ఇప్పుడు ఆధిక్యంలో ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. అమలాపురంలో టీడీపీ అభ్యర్థి హరీష్ ఆధిక్యంలో ఉన్నారు. ఇక్కడ రాపాక వరప్రసాద్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఆయన కంటే హరీష్ తొలి రౌండ్ పూర్తయ్యేసరికి లీడ్లో ఉన్నారు.